కాపాడుకుంటాం. అందుకని ప్రతి మహిళ ప్రగతిశీల మహిళా సంఘం జెండా పట్టి మహిళలంతా పోరాటానికి సిద్ధం కావాలి పిలుపునిచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య కాంపాటి జీవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వెంటనే ఆపాలనన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న ఎన్నో పోరాటాల చరిత్ర ఉన్నది. ఇన్ని తరాలు మారినా మహిళపై అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, వరకట్నం, వేధింపులు ఎక్కడ చూసినా, ఏ గ్రామాల చూసినా చిన్నపిల్లలను చూడకుండా అత్యాచారం చేస్తూ, క్రూరతికూరగా హత్య చేస్తూ అనేక గ్రామాల్లో ఇలాగే జరుగుతున్నది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చీమకుట్టినట్టు కూడా పట్టించుకోవట్లేదు. ఈ అత్యాచారాలు, హత్యలు ఆగాలంటే మహిళలందరూ ఏకమై ఉద్యమించిన రోజు మన హక్కులను, మన ప్రాణాలను. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉమారాణి, బేబక్క, రాజమణి, వక్తల్ తదితరులు పాల్గొన్నారు. సామేనా చెల్లేనా కట్టినా ఇల్లుండరు, కట్టినా పయ్యుండరు, కంటికి సుఖముండరు, కంటికి నిగనుండరు. కట్టినా ఇల్లుండరు, కట్టినా పయ్యుండరు, ఒంటికి సుఖముండరు, కంటికి నిగనుండరు. వరాన్ని కొత్తరాజు తమ్ముడా మన ఒళ్ళు దడపై ఉండదు చెల్లేలా. మనని పరిపాలించి మన ఓట్లు ఎక్కించి గద్దెనెక్కించినటువంటి వాళ్ళకు వందల ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకొని ఇలా లగ్జరీ జీవితాలు గడుపుతా ఉన్నారు. వాళ్ళకి లగ్జరీ జీవితాలు ఎట్లా వచ్చినాయి? కనీసం మనకి బాత్రూమ్ లాగా ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకున్నాం? వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అన్ని పెండింగ్ లో పెట్టించారు. ఎందుకు పెట్టించారు? ఎంతో మందికి ఇచ్చారు. మొన్న వెరిఫికేషన్ పేరుతో 3 సార్లు వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేసిన దాంట్లో నిజంగా ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారా? ఏదీ లేదు. వెరిఫికేషన్ పేరుతో మరొక పేరుతో కాలక్షేపణ చేస్తున్నారే గాని ప్రజలకు ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. ఏ ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలు మారవు. ప్రజలు ఖచ్చితంగా సంఘటిత పడి ఈ ప్రభుత్వాలకు, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ ప్రజలు ఎప్పుడైతే ముందడుగేస్తారో మనకి అప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, నిజమైన తెలంగాణను సాధించుకుంటాం. వందల మంది విద్యార్థి తమ్ముడు చనిపోయి సాధించింది తెలంగాణ. ఆ తెలంగాణను దోచుకొని తింటున్న ఈ దొంగలందరినీ కొట్టాలంటే మళ్ళీ మనం ఉద్యమించి నిజమైన ప్రజా తెలంగాణను సాధించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి సాధన కోసం మనందరం వ్యతిరేకమైనటువంటి పోరాటం చేశాము. కానీ ఈ రోజు నల్లధరలకు వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయాలి అంటే చేయాల్సిందే. ఒక పక్క అయ్యా ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు, ప్రజల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి అడిగినందుకు దండకారణ్యంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలలో రోజుకు 50-60 మంది నక్సలైట్ అన్నలను రక్తపాతాలు సృష్టిస్తా ఉన్నారు. అడవి తల్లి మొత్తం కూడా రక్తపాతమై పారుతా ఉంది. ఏ తల్లి కడుపు కాలుతుందో తెలవని పరిస్థితి, ఏ చెల్లె మెడలో కాలి తెగుతుందో తెలవని పరిస్థితులలో ఉంది ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో అది కొనసాగుతా ఉంది, మన రాష్ట్రంలో ఇది కొనసాగుతా ఉంది. ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, బీజేపీ గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని ప్రజల యొక్క సమస్యలని, వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి సంఘం వర్ధిల్లాలి. ప్రగతిశీలమైన ప్రగతిశీలమైన వర్ధిల్లాలి. ప్రగతిశీలమైన మాటలు మాట్లాడాల్సిందిగా
ప్రియమైన వేదిక మీద ఉన్న వివిధ పార్టీల అన్నలకు, మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన అక్కలందరికీ ముందుగా మా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ 125వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే, మరి అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి? రోజువారీగా మహిళలు పనిచేస్తూనే ఉన్నారు, రోజు జరిగేటువంటిది. కానీ మార్చి 8ని ఇది ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి రోజు. ఆనాడు 1907లో కాంగ్రెస్ మహాసభలలోనే ఆనాడు అంతర్జాతీయ మహిళా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించండి. మా మహిళలు సంవత్సరం పాటు కష్టపడి శ్రమ జీవులుగా జీవించి వాళ్ళ శ్రమని గుర్తించబడి వాళ్ళు ఎన్ని శ్రమలకైతే గురవుతున్నారో ఆ శ్రమలన్నీ ఆ రోజు పంచుకునే రోజు కాబట్టి మీరు ఖచ్చితంగా మార్చి 8ని మాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టారు. అయినా జరగలేదు. మళ్ళీ రెండో సోషలిస్టు మహాసభలలో, అదే కాంగ్రెస్ మహాసభలలో జర్మనీకి చెందినటువంటి కమ్యూనిస్టు నాయకురాలు కామ్రేడ్ జైట్కక్క ఒక దీక్ష భూని, ఇది మహిళల కోసం 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఖచ్చితంగా పాటిస్తారా లేదా అని చెప్పేసి గట్టిగా నిలదీసి ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించమని చెప్పి ఆ రోజు అక్క ఎప్పుడైతే గట్టిగా అక్కతో పాటు కొన్ని వేల మంది గొంతులెత్తారు, ఆ రోజే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించబడ్డది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి విషయాలు మీకు తెలుసా? ఎవరికైనా తెలిసే ఎవరైనా గురించి మాట్లాడగలుగుతాం. ఎందుకంటే అప్పట్లో వంటింటికే బానిస అయ్యే వాడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళతో సరి సమానంగా మేము అన్ని రంగాల్లో ముందున్నాం అనేసి ముంగడకు వచ్చి మేము మీతో సమానమని అన్నిట్లోనూ తను విజయాలు సాధించుకుంటూ ముంగడికి నడుచుకుంటూ వెళ్తుంది. అయినా కూడా పురుషాంగం మనని వదలడం లేదు. ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా షాప్ లో పనికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ మగవారితోటి మనకి ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు లేదు. ఈ విధంగా తప్పట్లేదు. మొన్న రీసెంట్ గా చిన్న పిల్లలని కూడా చూడకుండా 4-5 సంవత్సరాల పిల్లని తీసుకొని ఆ వ్యభిచారం చేసి పంపించేసి ఆమెని చంపేసి పడేశారు. అట్లా కాకుండా ముసలి వాళ్ళను కూడా చూడట్లేదు. అంత కామాంధులైన ఇటువంటి మగవాళ్ళను, అంటే అందరిని ఉద్దేశించి కాదు, కొందరిని మాత్రం అంటున్నాను నేను, చేసేవారిని, అలాంటి వాళ్ళను ఉరి తీసినప్పుడు తప్పులేదు నా దృష్టిలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవము చేసుకుంటున్నాం దేనికోసం అంటే మన హక్కులను మనం సాధించుకోవడానికి. ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి ఎప్పుడు చూసినా ఇంట్లో పని, అక్కడ ఈ పని, ఆ పని అనుకుంటూనే తిరుగుకుంటా ఉంటాం. మనకంటూ ఒక రోజు లేదు మాట్లాడుకోవడానికి. ఇట్లా మహిళల దినోత్సవం అనేసి మన అమెరికా చెందిన లారెన్ అనే అమ్మాయి ఆలోచించి మన అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకోవచ్చు అని ఆలోచించి ఈ మహిళల దినోత్సవం అనేసి 1947వ సంవత్సరంలో చేసింది. ఆమె చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. ఇంకా అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అవి మాత్రం తగ్గట్లేవు. అవి నిర్మూలించాలి. అట్లాంటి వాళ్ళని మనము ప్రజా సంఘాలలో వాళ్ళను మహిళలం అందరం కలిసి వారి నుంచి బహిరంగంగా వాళ్ళు ఆడవాళ్ళంటే భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలని